శాంతి. ఈరోజు మురళి డేటు 22 డిసెంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఎప్పుడైతే మీ బుద్ధి యోగము దేహ సహితంగా దేహ సర్వ సంబంధాల నుండి తొలగిపోయి ఉంటుందో అప్పుడే ఒక్క తండ్రి జతలో మీ అవ్యభిచారి ప్రేమ జోడింపబడి ఉంటుంది. ఈరోజు మురళిలోని ప్రశ్న, పిల్లలైన మీ పరుగు పందెము ఏది? ఆ పందెంలో అంటే ఆ రేసులో ముందుకు వెళ్ళేందుకు ఆధారం ఏమిటి? సమాధానము, మీ పరుగు పందెము గౌరవయుక్తంగా ఉత్తీర్ణులవ్వడము. ఈ రేసుకు ఆధారము బుద్ధియోగము. బుద్ధియోగం ఎంతగా తండ్రి జతలో ఉంటుందో అంతగా పాపాలు తొలగిపోతాయి. అంతేకాకుండా నిశ్చలమైన స్థిరమైన అఖండిత సుఖశాంతిమయ 21 జన్మల రాజ్య పదవి ప్రాప్తి అవుతుంది. దీని కొరకు పిల్లలు మీరు నిద్రను జయించేవారిగా అవ్వండి. 1 గడియ అర్ధ గడి అయిన స్మృతిలో ఉంటూ అభ్యాసమును పెంచుకుంటూ ఉండండి. స్మృతి యొక్క రికార్డును ఉంచుకోండి అని తండ్రి పిల్లలకు సలహా ఇస్తున్నారు. పాట, వారు మా నుండి దూరం కారు. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. ఉలఫత్ అంటే ప్రేమ. ఇప్పుడు పిల్లలైన మీ ప్రేమ అనంతమైన తండ్రి శివబాబా జతలో జోడింపబడి ఉంది. బీకేలైన మీరు వారిని తాత అని అంటారు. తమ తండ్రి తాతల కర్తవ్యం గురించి తెలియని మనుషులు ఎవరూ ఉండరు. ఇంతమంది మేమంతా బ్రహ్మ కుమారీలము అని చెప్పగలిగిన సంస్థ ఇంకేదీ ఉండదు. మాతలైతే కుమారీలు కాదు, మరి వారిని బ్రహ్మకుమారీలు అని ఎందుకు పిలువబడతారు? వీరు బ్రహ్మ ముఖ వంశావళి వారు. ఇంతమంది బ్రహ్మకుమారీలు ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళిగా ఉన్నారు. అంటే ఒకే తండ్రి పిల్లలు. బ్రహ్మ కర్తవ్యం గురించి కూడా తెలుసుకోవాలి. బ్రహ్మ ఎవరి సంతానము? శివుని సంతానము. శివునికి 3 పిల్లలు, బ్రహ్మ, విష్ణు, శంకరులు. వీరు సూక్ష్మవతనవాసులు. ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ అయితే స్థూల వతనవాసిగా ఉండాలి. ఇంతమంది ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి వారము అని అంటున్నారు. కుక వంశావళి వారైతే కాజాలరు. వీరేమీ గర్భము నుండి జన్మించిన వారు కాదు. ఇంతమంది బ్రహ్మకుమారులని ఎలా పిలువబడతారని మిమ్మల్ని అడగను కూడా అడగరు. మాతలు కూడా బ్రహ్మకుమారీలు అయ్యారు అంటే తప్పకుండా బ్రహ్మ పిల్లలు బ్రహ్మ ముఖ వంశావళి వారే అయి ఉంటారు. వీరంతా ఈశ్వరుని యొక్క సంతానము. ఈశ్వరుడు ఎవరు? వారు పరంపిత పరమాత్మ రచయిత. అంటే వారు దేనిని రచిస్తారు? స్వర్గాన్ని. కనుక తప్పకుండా వారి మనవళ్ళు మనవరాళ్లకు స్వర్గ వారసత్వం ఇస్తూ ఉంటారు. రాజయోగమును నేర్పించేందుకు వారికి తప్పకుండా శరీరం కావాలి. ఊరికే తలపాగాను ఉంచెయ్యరు. శివబాబా కూర్చుని బ్రహ్మ ముఖ వంశావళికి మళ్ళీ రాజయోగం నేర్పిస్తున్నారు. ఎందుకంటే వారు మళ్ళీ స్వర్గ స్థాపన చేస్తున్నారు. అలా కానిచో ఇంతమంది బ్రహ్మకుమారీలు ఎక్కడి నుండి వచ్చారు? అద్భుతం, ఆశ్చర్యం. ఎవ్వరూ ధైర్యంగా ప్రశ్నించరు. ఎన్నో సేవా కేంద్రాలు ఉన్నాయి. మీరు ఎవరు? మీ పరిచయమును ఇవ్వండి అని అడగాలి. ఇదేమో స్పష్టంగా ఉంది. ప్రజాపిత కుమారులు మరియు శివునికి మనవళ్ళు మరియు మనవరాళ్ళు. మనము వారి సంతానముగా అయ్యాము. వారిపైన మనకు ప్రేమ ఉంది. శివబాబా కూడా అందరి నుండి ప్రేమను లేక
బుద్ధి యోగాన్ని తొలగించి నా ఒక్కరితోనే ఉంచుకోండి అని అంటారు. నేను మీకు బ్రహ్మ ద్వారా రాజయోగమును నేర్పిస్తున్నాను కదా. బ్రహ్మకుమారులైన మీరు వింటున్నారు కదా. ఎంత సహజమైన స్పష్టమైన విషయము మీరు అడిగితే కదా. కనుక ఇది ఒక గోశాల అంటే ఆవులు ఉండే ప్రదేశము. శాస్త్రాలలో బ్రహ్మ గోశాల అని కూడా మహిమ చేయబడి ఉంది. వాస్తవానికి ఇది శివబాబా గోశాల. శివబాబా ఈ నంది గణంలోకి వస్తారు. గోశాల అనే పదము ఉన్న కారణముగా శాస్త్రాలలో వారు ఆవులు మొదలైన వాటిని చూపించారు. శివ జయంతిని జరుపుకుంటున్నారు అంటే తప్పకుండా శివుడు వచ్చి ఉంటారు. తప్పకుండా ఎవరో ఒకరి తనువులో వచ్చి ఉంటారు కదా. ఇది గాడ్ ఫాదర్ పాఠశాల అని మీకు తెలుసు. శివబాబా జ్ఞానసాగరుడు, పతిత పావనుడు కూడా వారే. కృష్ణుడు స్వయం తాను పావనముగా ఉంటాడు. అతనికి పతిత తనువులోకి రావలసిన అవసరం ఏముంది? దూరదేశంలో నివసించేవారు పరాయి దేశంలోకి వచ్చారు అని మహిమ కూడా ఉంది. శరీరము కూడా పరాయిదే. కనుక తప్పకుండా శివబాబాయే ఇతన్ని రచించి ఉంటారు. అప్పుడే మనుష్య సృష్టి రచింపబడింది. కనుక వీరు బాప్ దాదా అని రుజువు అవుతుంది కదా. ప్రజాపిత బ్రహ్మ ఆదిదేవుడు, మహావీరుడు. ఎందుకంటే మాయపైన విజయం పొందుకుంటాడు. జగదంబ కూడా మహిమ చేయబడింది. శ్రీలక్ష్మి కూడా మహిమ చేయబడింది. జగదంబ బ్రహ్మ కూతురైన సరస్వతి అని ప్రపంచంలోని వారికి తెలియదు. ఈమె కూడా బ్రహ్మకుమారియే. అలాగే ఈమె కూడా బ్రహ్మకుమారియే. శివబాబా బ్రహ్మ ముఖము ద్వారా వీరిని తమ వారిగా చేసుకున్నారు, అంటే దత్తత తీసుకున్నారు. ఇప్పుడు వీరందరి బుద్ధి యోగము వారితో ఉంది. పరమాత్మ జతలో ప్రీతిని జోడించండి అని కూడా చెప్పబడుతుంది. మిగిలిన వారందరి జతలో బుద్ధి యోగాన్ని తెంచి ఒక్కరి జతలోనే జోడించండి. ఆ ఒక్కరే భగవంతుడు. కానీ వారిని గురించి తెలియదు. ఏ విధంగా తెలుసుకోవాలి? తండ్రి వచ్చి తన పరిచయం ఇచ్చినప్పుడే నిశ్చయం కలుగుతుంది. ఈ రోజుల్లో అయితే ఆత్మయే పరమాత్మ అని నేర్పించేశారు. దాని ద్వారా పరమాత్మతో సంబంధమే తెగిపోయింది. ఇప్పుడు పిల్లలైన మీరు వాస్తవంలో సత్యమైన సత్యనారాయణ కథను వింటారు. వారు సుఖదేవుడు, మీరు వ్యాసులు. గీతలో కూడా వ్యాసుని పేరు ఉంది కదా. అతడు కూడా మనిషే, కానీ సత్యమైన వ్యాసులు మీరే. మీరు ఏ గీతనైతే తయారు చేస్తారో అది కూడా వినాశనమైపోతుంది. అసత్యమైన మరియు సత్యమైన గీత రెండు ఇప్పుడే ఉన్నాయి. సత్యఖండంలో అసత్యానికి నామరూపాలే ఉండవు. మీరు తాత నుండి వారసత్వం తీసుకుంటున్నారు. ఇది ఈ బాబా ఆస్తి కాదు. స్వర్గ రచయిత శివ్ బాబాయే కానీ బ్రహ్మ కాదు. బ్రహ్మ మనుష్య సృష్టికి రచయిత. బ్రహ్మ ముఖ కమలము ద్వారా బ్రాహ్మణ వర్ణము రచింపబడింది. మీరు శివుని పౌత్రులు, అనగా ఈశ్వరీయ సాంప్రదాయం వారు. వారిని మీరు తమవారిగా చేసుకున్నారు. గురు పౌత్రులు అని అంటారు కదా. ఇప్పుడు మీరు సద్గురువు పౌత్రులు. వారు కేవలం మనవళ్ళు, అనగా పురుషులు మాత్రమే. మనవరాళ్ళు ఉండరు. సద్గురువు అయితే ఒక్క శివబాబాయే. సద్గురువు లేకపోతే ఘోర అంధకారము అని గాయనం చేయబడింది. బ్రహ్మకుమారి, బ్రహ్మకుమారులు అనే మీ పేరు చాలా అద్భుతమైనది. తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తారు. కానీ చాలామంది పిల్లలు
అర్థం చేసుకోరు. తండ్రి చెప్తున్నారు, అనంతమైన తండ్రినైనా నన్ను తెలుసుకోవడం ద్వారా మీరు సర్వము తెలుసుకుంటారు. సత్య త్రేతాయుగాలలో సూర్యవంశము, చంద్రవంశముల వారి రాజ్యాలు ఉండేవి. తరువాత మళ్ళీ రావణ రాజ్యంలో బ్రహ్మరాత్రి ప్రారంభమవుతుంది. ఆచరణలో మీరు బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీలు. సత్యయుగాన్ని స్వర్గము అని అంటారు. అక్కడ నెయ్యి, పాల నదులు ప్రవహిస్తాయి. ఇక్కడైతే నెయ్యి లభించదు. తండ్రి చెప్తున్నారు, పిల్లల్లారా, ఈ పురాతన ప్రపంచం ఇప్పుడు వినాశనం అవ్వనున్నది. ఒకరోజు ఈ ఎండిపోయిన వెదురు అడవికి నిప్పు అంటుకుంటుంది. అప్పుడు అన్నీ అంతమైపోతాయి. తరువాత మీరు నా నుండి ఆస్తిని పొందుకోలేరు. నేను వచ్చినప్పుడు తప్పకుండా శరీరాన్ని లోనుగా తీసుకోవాల్సి వస్తుంది అని బాబా అంటున్నారు. ఎందుకంటే ఇల్లు కావాలి కదా. బాబా ఎంతో మంచి రమణీకంగా జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. మీరిప్పుడు నా ద్వారా అన్నీ తెలుసుకున్నారు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. 84 జన్మలు ఎవరు తీసుకుంటారు? అందరూ అయితే తీసుకోరు. తప్పకుండా మొదట వచ్చిన వారే దేవీ దేవతలే 84 జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు వారికి నేను మళ్ళీ రాజయోగము నేర్పిస్తాను. భారతదేశాన్ని మళ్ళీ నరకము నుండి స్వర్గంగా చేసేందుకు నేనే వస్తాను. ఇతన్ని నేను విముక్తం చేస్తాను. మళ్ళీ నేను మార్గదర్శకుడిగా అయ్యి తిరిగి తీసుకుని వెళ్తాను. నన్ను జ్యోతిస్వరూపుడు అని కూడా అంటారు. జ్యోతిస్వరూపం కూడా రావాల్సి పడుతుంది. వారు స్వయంగా చెప్తున్నారు, పిల్లలు, నేను మీ తండ్రిని. నా జ్యోతి ఎప్పుడు కూడా ఆరిపోతూ, వారు ఒక నక్షత్రము, బ్రుకుటి మధ్యలో ఉండే నక్షత్రము. మిగిలిన ఆత్మలందరూ అయితే ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు. కనుక ఆత్మరూపీ నక్షత్రంలో 84 జన్మల పాత్ర అవినాశిగా నిశ్చితమైపోయింది. 84 జన్మలు అనుభవించి మళ్ళీ మొదటి నెంబరుతో ప్రారంభం చేస్తారు. యథా రాజారాణి తథా ప్రజ. అలా కాకపోతే ఆత్మలో ఇంత పాత్ర ఎక్కడి నుండి నిండి ఉందో చెప్పండి. వీటిని చాలా గుహ్యమైన అద్భుతమైన విషయాలు అని అంటారు. మనుష్య సృష్టిలోని ఆత్మలందరి పాత్ర నిశ్చయింపబడి ఉంది. నాలో ఈ పాత్ర ఉంది, అది కూడా అవినాశి అని అంటారు. ఇందులో మార్పు చేర్పులు ఏమీ జరగజాలవు. నా పాత్ర బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారీలకు తెలుసు. పాత్రనే జీవిత కథ అంటే బయోగ్రఫీ అని అంటారు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు అంటే తప్పకుండా జగదంబ కూడా ఉంటుంది. తాను కూడా శూద్రుని నుండి బ్రాహ్మణిగా అయింది. కనుక మన ప్రేమ తండ్రి జతలో ఉంది, మరియు ఆ ఒక్కరితోనే ప్రేమ ఉంది అని పిల్లలైన మీకు తెలుసు. అవ్యభిచారి ప్రేమ ఏర్పడేందుకు సమయం పట్టదు. మాయా పిల్లి కూడా తక్కువైనదేమీ కాదు. చాలామంది స్త్రీలకు పరస్పరంలో ఈర్ష్య కలుగుతుంది. అలాగే మనము కూడా శివబాబాతో ప్రేమను ఉంచితే మాయకు తప్పకుండా ఈర్ష్య కలుగుతుంది. అందుకే అది తుఫానులని తీసుకొస్తూ ఉంటుంది. పాచికల ఆటలో 4 పడాలి అని మీరు అనుకుంటారు, కానీ మాయారూపి పిల్లి 3 పడేస్తుంది. మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటారు. కేవలం మీ బుద్ధి యోగం దేహ సహితంగా దేహ సర్వ సంబంధాల నుండి తొలగించి నన్ను స్మృతి చెయ్యండి అని బాబా చెప్తారు. నేను మీకు అత్యంత ప్రియమైన తండ్రిని. నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తాను.
అది కూడా మీరు నా శ్రీమతంపై నడిస్తేనే అంటున్నారు బాబా. బ్రహ్మ సలహా కూడా ప్రసిద్ధి చెందింది. కావున తప్పకుండా బ్రహ్మ పిల్లల సలహా కూడా ప్రసిద్ధమవుతుంది. వారు కూడా ఇలాంటి సలహాని ఇస్తూ ఉంటారు. ఈ సృష్టి చక్రం అంతటి సమాచారాన్ని తండ్రియే తెలియచేస్తారు. భలే పిల్లలు మొదలైన వారిని సంభాళన చెయ్యండి, కానీ బుద్ధి యోగాన్ని మాత్రం తండ్రి జతలో ఉంచుకోండి. ఇది శ్మశానము అని, మనం ఫరిస్తానుకు వెళ్తాము అని భావించండి. ఇది ఎంత సహజమైన విషయము. ఏ సాకారి లేదా ఆకారి దేవతలతో బుద్ధి యోగాన్ని జోడించకండి అని తండ్రి దళారీగాయే చెప్తున్నారు. ఆత్మలు మరియు పరమాత్మ చాలా కాలం నుండి వేరుగా ఉన్నారు అని పాట పాడతారు కదా. అలా చాలా కాలము నుండి వేరుగా అయితే దేవీ దేవతలే ఉంటారు. వారే మొట్టమొదట పాత్ర చేసేందుకు వస్తారు. సద్గురువు దళారీ రూపంలో లభించినప్పుడు చాలా సుందరమైన మేళ జరుగుతుంది. దళారీ రూపంలో చెప్తున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి, మరియు మేము కామచితి నుండి దిగి జ్ఞానచితి పైన కూర్చుంటాము అని ప్రతిజ్ఞ చెయ్యండి. తద్వారా మీరు మళ్ళీ రాజ్య భాగ్యాన్ని తీసుకుంటారు. మేము ఎంత సమయము అటువంటి అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేస్తున్నామని మీ వద్ద ఒక రికార్డు, అంటే ఒక చార్టు కూడా ఉంచుకోండి. కన్య రాత్రి పగలు పతిని స్మృతి చేస్తూ ఉంటుంది కదా. తండ్రి చెప్తున్నారు, ఓ నిద్రను జయించే పిల్లలు, ఇప్పుడు పురుషార్థం చెయ్యండి. 1 గడియ, అర్ధ గడియ ఇలా ప్రారంభించండి. తర్వాత నెమ్మదిగా వృద్ధి చేసుకుంటూ వెళ్ళండి. నాతో యోగం జోడించారు అంటే గౌరవయుక్తంగా ఉత్తీర్ణులైపోతారు అని బాబా అంటున్నారు. ఈ పరుగు పందెము బుద్ధికి సంబంధించింది. సమయం పడుతుంది. బుద్ధి యోగము ద్వారానే పాపము సమాప్తమవుతుంది. తర్వాత మళ్ళీ మీరు స్థిరమైన అఖండిత సుఖశాంతిమయ 21 జన్మలు రాజ్యపాలన చేస్తారు. మీరు కల్పం క్రితం కూడా చేశారు. ఇప్పుడు మళ్ళీ రాజ్యభాగ్యాన్ని తీసుకోండి. కల్పకల్పము మనమే స్వర్గాన్ని తయారు చేస్తాము, రాజ్యపాలన చేస్తాము. మళ్ళీ మనల్నే మాయ నరకవాసులుగా చేస్తుంది. ఇప్పుడు మనము రాముని సాంప్రదాయానికి చెందిన వారము. మనకు వారిపైన ప్రేమ ఉంది. తండ్రి మనకు తన పరిచయమును ఇచ్చారు. తండ్రి స్వర్గ రచయిత, మనం వారి సంతానము. మరి మనము నరకంలో ఎందుకు పడి ఉన్నాము? తప్పకుండా ఎప్పుడో స్వర్గంలో ఉండేవారము. తండ్రియే స్వర్గాన్ని రచించారు. బ్రహ్మాకుమారులు సర్వులకు ప్రాణదానం ఇచ్చేవారు. వారి ప్రాణాలను ఎప్పుడూ మృత్యువు వచ్చి నియమ విరుద్ధంగా అకాలంగా తీసుకుని వెళ్ళదు. అక్కడ అకాల మృత్యువులు జరగడం అసంభవం. అక్కడ ఏడవడం కూడా ఉండదు అంటున్నారు బాబా. శ్రీకృష్ణుడు ఎలా జన్మ తీసుకుంటాడో మీరు సాక్షాత్కారంలో కూడా చూశారు. పూర్తిగా మెరుపు మెరుస్తుంది. ఎందుకంటే సతయుగం యొక్క మొట్టమొదటి రాకుమారుడు కదా. కృష్ణుడు నెంబర్ 1 సతో ప్రధానమైన ఆత్మ. ఆ తరువాత సతో రజో తమోలోకి వచ్చేస్తాడు. ఎప్పుడు తము శిథిలావస్థ స్థితిలోకి శరీరం వస్తుందో అప్పుడు ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారు. ఈ అభ్యాసం ఇక్కడే చేయడం జరుగుతుంది. బాబా, మేము ఇప్పుడు మీ వద్దకు వస్తాము. మళ్ళీ అక్కడి నుండి మేము స్వర్గములోకి వెళ్ళి నూతన శరీరాన్ని తీసుకుంటాము. ఇప్పుడైతే మళ్ళీ బాబా వద్దకు తిరిగి అయితే వెళ్ళాలి కదా. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల
ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు ధారణ చేయవలసినటువంటి పాయింట్స్: అకాల మృత్యువు నుండి రక్షించుకునేందుకు అందరికీ కూడా ప్రాణదానం ఇచ్చే సేవను చెయ్యాలి. రావణ సాంప్రదాయం వారిని రాముని సాంప్రదాయస్తులుగా చెయ్యాలి. హృదయపూర్వకమైనటువంటి ప్రేమను ఒక్క తండ్రితోనే ఉంచాలి. బుద్ధియోగమును అటు ఇటు భ్రమింప చేయకూడదు. నిద్రను జయించి స్మృతిని పెంచుకుంటూ ఉండాలి. ఈరోజు వరదానము: శ్రీమతం అనుసారముగా జీ హజూర్ అంటే చిత్తం ప్రభు అని అంటూ ప్రభువును ఎదురుగా అనుభవం చేయు సర్వప్రాప్తి సంపన్న భవ. సారాంశము: ప్రతి విషయంలోనూ తండ్రి ఇచ్చినటువంటి శ్రీమతం అనుసారముగా జీ హజూర్ అంటే చిత్తం అలాగే అని అంటూ ఉన్నట్లయితే, అలా పిల్లలు జీ హజూర్ అని అంటూనే తండ్రి పిల్లల ముందు హజూర్ అయిపోతారు. ఎప్పుడైతే ప్రభువు హాజరవుతారో అప్పుడు అసలు ఏ విషయంలోనూ లోపం అనేది ఉండదు. సదా సంపన్నముగా అయిపోతారు. దాత మరియు భాగ్య విధాత ఇరువురి ప్రాప్తుల యొక్క భాగ్య నక్షత్రము మస్తకం పైన ప్రకాశించడం మొదలవుతుంది. స్లోగన్: పరమాత్మ వారసత్వానికి అధికారులుగా అయి ఉంటే ఆధీనత అనేది కొంచెము కూడా రాజాలదు. ఓం శాంతి.